సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏడియన్స్ బైక్. చూసారా వెనకాల మన డామినర్ అయితే వచ్చేసింది. మొత్తం 3 లైట్స్ ఉంటాయి అనమాట. అసలు యాక్చువల్గా నేను టీవీ పెడదాం అనుకున్నా, మన వీడియోనే ప్లే చేద్దాం. నైస్, బాగుంది. ఇప్పుడు కింద లైట్ ఆన్ చేస్తా. అవి షేర్ చేసుకుంటే ఇప్పుడు కూడా నాకు భయం వేస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటే రోడ్డు మీద లైట్ కనిపించేది కాదు, ఏడుపు వచ్చేది. సో నేను కోల్కతా వెళ్ళినప్పుడు ఏమైందంటే, దీనిలో కొన్ని పార్ట్స్ మా తమ్ముడు యాడ్ చేస్తాడనమాట. ఆ పార్ట్స్ ఏమేమి యాడ్ చేశాడు, అవి కాస్టింగ్ ఎంత పడినాయి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ అయితే మన బండి ఫైనల్ లుక్ చూసుకోండి. ఇది ఫైనల్ ఏం కాదు, ఇంకా యాడ్ చెయ్యాలి అని అనుకుంటున్నా. చూద్దాం నెక్స్ట్ ఏం అవుతుందో. ప్రెసెంట్ మన బండి కొంచెం నీట్గా లేదు, అది వదిలేసేయండి. ఎందుకంటే నేను డైలీ యూస్ చేస్తున్నా. ఇప్పుడు నేను దీన్ని సైడ్ వ్యూ చూసుకోండి, సైడ్ ప్రొఫైల్ ఎట్లా కనిపిస్తుంది. ఫుల్ హ్యూజ్ బల్క్ కదా. అండ్ ఫస్ట్ మనం ఇదే ప్లేస్ లో కొత్తగా మనం తీసుకొచ్చినప్పుడు దీనిలో అసలు ఏం లేవు, మొత్తం డొల్లా ఖాళీగా ఉండేదన్నమాట. ఇప్పుడు మనం దీనిలో చాలా యాడ్ చేసాము. చాలా స్పెండింగ్ అనేది పక్కన పెట్టేసేం లేని కానీ చాలా బల్కీ చేసాం అనమాట దీన్ని. అండ్ దీనిలో ఫస్ట్ మీరు కొత్తగా యాడ్ చేసిన పార్ట్స్ చూపిస్తారండి. ఫస్ట్ ఈ ఫ్రంట్ ఏదైతే స్టాక్ వైజర్ మన డామినర్ 400 కి బజాజ్ కంపెనీ నుంచి వస్తుందో అదే ఈ వైజర్, ఈ మిర్రర్స్. అండ్ ఛార్జ్ పెట్టుకోవడం కోసం మనకి ఛార్జింగ్ పాయింట్ అయితే పెట్టించాం అనమాట. ఈ స్విచ్ దేనికా అని అనుకుంటున్నారా? చూసారా, హెచ్జిది 3 లైట్ సంథింగ్ ఏదో అంటది, ట్రైన్ సంథింగ్ ఏదో అంటది. మొత్తం 3 లైట్స్ ఉంటాయి అనమాట. మొత్తం మన బండికి ఇప్పుడు ఇది ఒక సెట్, లైక్ ఒక సెట్, ఇది సెకండ్ సెట్. ఇంకో సెట్ కూడా యాడ్ చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నా నేను. ముందొచ్చినోడికి దూల తీరిపోతుంది. హైవే మీద ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా, లారీ వాళ్ళకి లైక్ డిప్పర్ కొట్టడం కానీ, లేదంటే మనకి ఆఫ్ రోడింగ్ లో లైక్ ఎట్లా ఏ సిచ్యువేషన్ వస్తుందో చెప్పలేము అనమాట. లాస్ట్ టైం నేను ఫేస్ చేశాను ఎక్స్పల్స్ మీద వెళ్ళినప్పుడు. అమ్మో, అవి షేర్ చేసుకుంటే ఇప్పుడు కూడా నాకు భయం వేస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటే రోడ్డు మీద లైట్ కనిపించేది కాదు, ఏడుపు వచ్చేది. అట్లీస్ట్ ఫోన్ లైట్ వేసుకున్నా కొంచెం ఇంకా ఎక్స్ట్రా లైట్ వచ్చేదేమో అని అలాంటి థాట్స్ వచ్చాయి. సో దానికోసం అని చెప్పేసి ఇంత హ్యూజ్ లైట్స్ వేపిస్తున్నాము. ఇంకొకటి వచ్చేసి మన విజయవాడలో కానీ ఎక్కడన్నా కానీ ప్రతి ఒక్కడు ఇప్పుడు ఎల్ఈడి లైట్స్ వచ్చేస్తున్నాయి. ప్రతి వాళ్ళు ఎల్ఈడి లైట్స్ పెట్టేసుకుంటున్నారు. ఫ్రంట్ లైన్లో లేదంటే ఆపోజిట్లో 1 వేలో లైక్ చిన్న రోడ్ ఉంటుంది కదా, దానిలో వచ్చేటప్పుడు ఆపోజిట్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. నేను చాలా ఫేస్ చేస్తున్నా. సో వాళ్ళని ఎంత పాస్ లైట్ కొట్టినా హై బీమ్ నుంచి లో బీమ్ చేయరు లైక్. సో దానికోసం కూడా మనకి ఇది యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వైజర్ వచ్చేసి మనకి అరౌండ్ 3000 చేంజ్ అయితే పడింది. ఏదైతే మనకి స్టాక్ బజాజ్ వైజరో ఇది చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ కూడా. పాత దానికంటే ఇదే కొంచెం స్టాక్ లుక్ ఇస్తుంది అనమాట. ఇంకోటి మన ఈ బజాజ్ మిర్రర్స్ అనమాట. ఈ మిర్రర్ ఒక్కొక్క సెట్ 2000 చేంజ్ పడింది. 2000 + 2000 + చేంజ్ అంటే 4500 అట్లా. ఇంకోటి ఇక్కడ చూసుకుంటే మన ఛార్జ్ పెట్టుకోవడానికి, ఇది ఎగ్జాక్ట్ గా ప్రైస్ నాకైతే ఐడియా లేదు, సిమ్టెక్ వాళ్ళది. అండ్ ఇది ఓపెన్ చేస్తేనే ఛార్జ్ ఆన్ అవుతుంది. ఇది చూడండి, ఇది క్లోజ్ చేస్తే అక్కడ నెంబర్స్ ఆఫ్ అయిపోతాయి. ఇది ఓపెన్ చేస్తేనే నెంబర్స్ రన్ అవుతాయి. అంటే ఆ నెంబర్ ఏంటంటే మన బ్యాటరీ పర్సెంటేజ్, అంటే బ్యాటరీ ఎంత వోల్టేజ్ ఉంది అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఆ ఫ్రంట్ లైట్స్. ఇంకా అంతే, ప్రజెంట్ అయితే బండి మీద యాడ్ చేసినవి ఇవే. ఇంతకు మించి ఏమైతే యాడ్ చేయలేదు. ఇక్కడ ఒక థండర్ స్టిక్కర్ యాడ్ చేసేటాడు. ఇంకోటి లిమిటెడ్ ఎడిషన్. చూసుకోవాలంటే మనది లిమిటెడ్ ఎడిషన్. దీనిలో చాలా చేసామన్నమాట. సో ఈ రోజు వచ్చేసి నేను ఇంకొక పార్ట్ అయితే యాడ్ చేయబోతున్నా దానికి. అదేంటంటే ఈ బాక్స్లో ఉంది. ఈ బాక్స్లో ఏముందో కూడా నాకు తెలియదు. మా తమ్ముడు తీసుకొచ్చేసి ఇది ఇచ్చేసాడు అనమాట. సో దీనిలో ఏముందో ఫస్ట్ ఓపెన్ చేసుకుని చూసుకొని తర్వాత మన బండికి అయితే యాడ్ చేసేద్దాం. నేను అనుకోవడం మొబైల్ హోల్డర్ అనుకుంటున్నా. మ్యాక్సిమం అదే అవుతుంది 90%. ఇంకొకటి మెయిన్ థింగ్ ఒకటి యాడ్ చేసుకోవాలి, నకల్ గార్డ్స్. ఏదైతే మనకి ఇక్కడ హ్యాండ్ గార్డ్స్ ఉంటాయి కదా, ఈ గార్డ్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం వేరే ఆర్డర్ పెట్టాం కానీ అవి సూట్ అవ్వలేదని చెప్పేసి తీసేసాం మళ్ళీ. సో ఇంకా లేట్ చేయకుండా దాన్ని అన్బాక్సింగ్ చేసేసి అదే పార్ట్ చూసేసి యాడ్ చేసేద్దాం. ఇంకా దీన్ని అన్బాక్స్ చేసేసి అసలు దీనిలో ఏముందో చూద్దాం రండి. సారీ ఫర్ ది వర్స్ట్ అన్బాక్సింగ్ గైస్. ఇంకా ఆప్షన్ లేదు నాకు, ఇంతకు మించి సామాన్లు లేవు. చెప్పాయి కదా మొబైల్ హోల్డర్ ఇది. ఈ మొబైల్ హోల్డర్ని ఇప్పుడు మన బండికి అయితే జుగాడ్ సెట్ చేసేద్దాం. కరెక్ట్గా ఇది ఎట్లా వస్తుంది అంటే, మనకి ఇది లోపల సైడ్ నుంచి ఇట్లా వస్తుంది. మనం ఇక్కడ మొబైల్ హోల్డర్ ఇక్కడ పెట్టాం కదా, ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ పెట్టుకుంటాం. ఇప్పుడు ఇలా లోపల నుంచి ఇలా వస్తుంది. దానికోసం మనం వైజర్ అంతా మళ్ళీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో వైజర్ ఓపెన్ చేసేసి మళ్ళీ దీన్ని అయితే ఫిక్స్ చేసేద్దాం. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే
మనకి ఏదైతే మొబైల్ పెట్టడానికి హోల్డర్ మౌంట్ ఉందో ఈ ర్యాక్ అయితే ఇచ్చేసారు, అదొకటి. ఇంకా ఈ బాక్స్లో చూడండి దానికి యూజ్ అయ్యే సామాన్లు ఎన్ని ఇచ్చారు బాబోయ్. అసలు బయట వాళ్ళు ఏమి ఇవ్వరు, ఇది ఒకటి ఇచ్చేసి దొబ్బేరా అంటారు. సో ఈ ప్రోడక్ట్ మనకి బజాజ్ జెన్యూన్ పార్ట్స్ వాళ్ళది, అండ్ దీని కాస్ట్ చూసుకుంటే 399 రూపీస్. సో ఇంకా లేట్ చేయకుండా దీన్ని అయితే ఫిట్ చేసేద్దాం. ఫిట్ చేసేసి ఈ మొబైల్ మౌంట్ని ఇక్కడ తీసేసి అక్కడికి చేంజ్ చేసేద్దాం. స్టార్ట్ అవర్ వర్క్. సో నేను అక్కడికి వెళ్ళి పని చేసుకుంటా. ఇంకోటి పని సో వైజర్ అయితే వచ్చేసింది. సింపులే, 4 నట్లు. ఈ 4 నట్లు తీసేస్తే మన వైజర్ వచ్చేస్తుంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. 3000 ఇది. ఈ 3000 పెట్టడం వర్త్ నన్ను అడిగితే ఇది. సో ఏదైతే పార్ట్ మనం ఆర్డర్ పెట్టామో ఈ పార్ట్ మనకి సో ఇలా వస్తుంది. మనం ఏదైతే ఇట్లా బయటకు వస్తాయి అనుకున్నామో అవి బొక్కల్లోకి వెళ్ళిపోతున్నాయి. సో దీని లోపల ఏమన్నా నట్టు ఉందేమో ఒకసారి ఓపెన్ చేసుకొని చెక్ చేద్దాము. ఒకవేళ అక్కడ నట్ ఏమన్నా ఉండుంటే ఇది ఇక్కడ సెట్ అయిపోతుంది, ఇట్లా ఉంటుంది. అప్పుడు ఇక్కడ మనం ఫోన్ మౌంట్ వస్తుంది, ఇక్కడ తీసేసి ఇక్కడికి వస్తుంది ఫోన్ మౌంట్ అయితే. ఒకసారి దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం ఏముందో లోపల. గ్యాస్ ఇదిగోండి, ఈ ఫ్రంట్ మాస్క్ ఏదైతే మనం తీసేసామో ఇక్కడ 2 నట్లు ఉన్నాయి ఇది పెట్టడానికి. ఇక్కడ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. సో మనం ఈజీగా ఇక్కడైతే ప్లేస్ చేసేయచ్చు. మొబైల్ మౌంట్ అయితే సెట్ చేసేద్దాం. చెమట ఈ బజాజ్ వాడు అన్ని బాగా ఇచ్చాడ్రా అని పొగిడే లోపే ఓపెన్ చేశాడు. ఏంటంటే ఏదైతే ఇక్కడ సైడ్ ఈ నట్ ఉందో అది మామూలుగా ఇది పెట్టకుండా, ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. మామూలుగా ఇది లైక్ ఆ మౌంట్ ఏం పెట్టకుండా చూస్తే కరెక్ట్ గా ఇది సరిపోతుంది. ఒకవేళ మౌంట్ పెట్టామనుకోండి ఇక్కడ దాకా బయటకు వస్తుంది, అసలు టైట్ అవ్వట్ల లోపల. సో ఇప్పుడు నేను వెళ్ళి దీనికంటే కొంచెం ఎక్కువ సైజు ఉన్న అన్నట్టు తెచ్చుకోవాలి. బాబోయ్ ఇప్పుడు నా తీసిన సామాన్లన్నీ సర్దుకొని వెళ్ళాలి. దీనికి ఏమో నేను ఫోర్కులు కొన్ని నట్లు తీసాను ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలో చూడాలి. సో ఒకసారి దీన్ని నట్టేదిరా. సో ఒకసారి మనం ఈ బయటికి వెళ్ళిపోయి ఇలాంటి నట్టే కొంచెం ఎక్కువ హైట్ ఉన్నది తీసుకొని 4K అయితే సెట్ చేసేద్దాం. ఇంకోటి బయటకు వెళ్తాం కాబట్టి నెంబర్ ప్లేట్ కూడా సెట్ చేపించేద్దాం. గైస్ లిటరల్లీ 10-15 షాపులు తిరుగుంటారు ఫిక్స్ చేయమని చెప్పి. దీనికి హోల్ పెట్టి జస్ట్ ఇలా నొక్కుతారు కదా, అలా నొక్కుతారు. 200 రూపీస్ అంట. బ్రో పెట్టేదానికి కూడా వర్త్ అనిపించాలి కదా, నాకైతే వర్త్ అనిపించట్లా. సో చాలా షాపులు అయితే తిరిగాను, ట్రై చేస్తున్నా. ఇంకా ఈ పని అయ్యేలా లేదు. ఈ నెంబర్ ప్లేట్ని రేపొద్దున చూసుకుందాం, ఎందుకంటే ఈరోజు సండే కదా, ఈరోజు కూడా ఎక్కువ డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది. ఇది వదిలేసి మనం ఫస్ట్ ఇది హార్న్స్ అయితే పెట్టించేద్దాం. దీనికి మన ఫాలోవర్స్ కొంతమంది ఉన్నారు ఇక్కడ షాప్ వాళ్ళు, కానీ వాళ్ళు ఈ నెంబర్ ప్లేట్ పని చేయరు. అదొక్కటే మనకి డ్రాబ్యాక్. ఫస్ట్ వెళ్ళిపోయి హార్న్స్ అయితే చేపించేద్దాం. సో మనం నట్టలు తీసుకొచ్చినవి అయితే ఫిక్స్ చేసేసాము. ఇప్పుడు ఈ వైజర్ క్లాంప్ ఏదైతే ఉందో దీనికి మనం చిన్న జుగార్ చేసేయడమే. అసలు బయటికి వెళ్ళిన విషయం ఏమైందంటే ఈ నెంబర్ ప్లేట్ కోసం వెళ్ళినప్పుడు 250 to 300 రూపీస్ అడుగుతున్నాను. నాకు తెలిసి అదైతే వర్త్ ప్రైస్ కాదు. ఇంకా నేను తెచ్చేసాను. వేరే వాడు ఎవడన్నా మంచివాడు దొరికితే వాడు తెప్పించుకుందాంలే అని చెప్పేసి. ఎందుకంటే మనం చేపించినవి కూడా మంచి నెంబర్ ప్లేట్స్ అనమాట. వాడు నెంబర్ ప్లేట్ చేస్తే ఓకే అనుకోవచ్చు, కానీ ఆడు బయట వాళ్ళు ఎవరి దగ్గర చేపించుకొని వచ్చి మా దగ్గర వేయించుకున్నాడు అన్న ఫీలింగ్ ఎక్కువ చెప్తున్నాడేమో. ఇంకోటి ఈ హార్న్ నాకు 650 రూపీస్ స్టార్ట్ చేశారు. ఇదే నేను ఆల్ ఇండియా రైడ్ వెళ్ళేటప్పుడు నాకు పడింది 350 రూపీస్. ఒక 300 రూపీస్ పెరిగిపోయింది డ్యూ టు వార్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి వల్ల అనుకుంటా. ఇంకోటి ఈ హార్న్ ఫిట్ చేయడానికి ఇంకో 500 రూపీస్ అంట. అరే దండం రా బాబు అని చెప్పి మన మెకానిక్స్ ఉన్నారు కదా, సో అందుకే నేను తీసుకొచ్చేస్తా ధైర్యంగా. అంటే నాకు కూడా కొంచెం ఐడియా ఉంది, నేను ట్రై చేస్తే ఇప్పుడు ఈ హార్న్ పెట్టడానికి. ఫస్ట్ అయితే మనం ఈ మొబైల్ హోల్డర్ అయితే ట్రై చేద్దాం. ఇది ఫిట్ అయిపోయిన తర్వాత వైజర్ ఫిట్ చేద్దాం. అసలు ఈ వైజర్ లేకపోతే దీన్ని చూడాలనిపించట్లా, చాలా చండాలంగా ఉంది ఈ బండి. ఈ పైన మౌంట్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఈ మౌంట్కి మళ్ళీ పైన ఒక గార్డ్ అనమాట. లైక్ ఇందాక మనం ఈ మౌంట్ దీని లోపల పెట్టేసాం కదా, దానిపైన ఇంకో గార్డ్ ఉంది. దీన్ని మనం టైప్ చేస్తున్నాం. నా దగ్గర ఈ గన్ ఉండడం వల్ల చాలా యూజ్ అవుతుంది. ఇది నేను కొన్నది పెద్ద వేలేం కాదు, 500. షాక్ అయ్యారు కదా 500 అంటే. సో దీని లింక్ మన కింద ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రొడక్ట్స్లో అయితే నేను దీన్ని యాడ్ చేస్తాను, కావాలంటే మీరు పర్చేస్ చేసుకోండి. 500 రూపీస్కి ఈ గన్ వచ్చేసింది. చాలా యూస్ఫుల్ అనమాట. చేతితో తిప్పాల్సిన పని లేదు, జస్ట్ ఇట్లా నొక్కి గన్నులా నొక్కేస్తే చాలు, అదే మొత్తం టైట్ అయిపోతుంది.
చాలా యూస్ఫుల్ అనమాట చిన్న చిన్న పనులు చేసుకోవడానికి. సో నేను ఇందాక బయటికి వెళ్ళా కదా, ఏదైతే ఇక్కడ కనిపిస్తున్న 2 స్క్రూలు కొనడానికి, ఆ 2 స్క్రూలు కాస్ట్ నాకు అరౌండ్ 50 రూపీస్ పడింది అనుకోండి. 50 రూపీస్ కొనడానికి వెళ్ళి 1500 రూపీస్ బిల్లు చేసుకుని వచ్చా. ఆ హార్న్లు, అవి అండర్ గ్లో లైట్లు, అవి ఇవి తీసుకొని వచ్చి బయటికి వెళ్తే ఖర్చు అయిపోతానే ఉంటుంది ఈ బండికి. సో ప్రతిదీ ఇచ్చాడు, లైక్ నట్లు కానీ, మనకి ఇది మధ్యలో పెట్టుకునే బ్రాకెట్, ఇంకా దానికి పెట్టాల్సిన వాచర్లు అన్నీ ఇచ్చాడు. మనం అన్నీ చూసుకొని జాగ్రత్తగా పెట్టేద్దాం. లాస్ట్కి వచ్చేసాము, జస్ట్ 4 స్క్రూలు టైట్ చేస్తే చాలు, ఫిట్ అయిపోతుంది. మనం ఏదైతే మౌంట్ ఫిట్ చేసామో ఇప్పుడు ఆ మౌంట్ కి మన మొబైల్ హోల్డర్ అయితే పెట్టేద్దాం. ఇక్కడ ఇది చాలా అడ్డంగా డిస్టర్బెన్స్ గా ఉంటుంది అనమాట. ఒక పార్ట్ అయితే తగ్గిపోద్ది మనకి హ్యాండిల్ బార్ మీద. అలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా. అసలు యాక్చువల్ గా నేను టీవీ పెడదాం అనుకున్నా, అదే కార్ ప్లే, కానీ చాలా కాస్ట్ చెప్తున్నారు. మనదేమన్నా BMW అడ్వెంచర్ GSA అయితే పెట్టుకోవచ్చు, వీటికి ఎందుకు అయినా పెడదాం. దీనికి కూడా మంచి ప్రైస్ లో డీల్ ఏమన్నా వస్తాయి. మామూలుగా ముందు మనకి మొబైల్ హోల్డర్ ఇక్కడ ఉండేది, ఇక్కడ ఈ ప్లేస్ లో అడ్డంగా ఉండేది, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు లుక్ చూడండి ఎంత బాగుందో. లైక్ మనం ఇక్కడ ఇలా కూర్చొని, ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నాకు అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ నేను యూట్యూబ్ కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. మన వీడియోనే ప్లే చేద్దాం. నైస్, బాగుంది. సో ఇట్లా మనం మన వీడియోస్ చూసుకుంటా ఇలా కూడా మనం ట్రావెల్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది కదా ఐడియా. థ్యాంక్ యూ. కానీ బజాజ్ వాడిది ఐడియా ఇది. సో దీన్ని కూడా మనం ఫిక్స్ చేయాలి. ఇది వచ్చేసి మన సెకండ్ లైట్ ఉంది కదా, ఆ లైట్ స్విచ్. దీన్ని మనం ఏంటంటే ఇక్కడ క్లాంప్ పంపించడం మర్చిపోయారు వాళ్ళు. సో దీన్ని కూడా ఎలాగోలా జుగార్ చేయాలి, ఇట్లా అల్లడి పడకుండా. అయిపోయింది, ఇంకా ఇదైతే ఫిట్ చేసేసాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హార్న్స్ అయితే చూడాలి. హార్న్ కొంచెం బాగాలేదు కదా, ఇలా ఉంది కదా. సో దాన్ని కొంచెం చేంజ్ చేద్దాం. హార్న్ కూడా నేను తీసుకొచ్చి ఆల్రెడీ. సార్ ట్రై చేద్దాం, ఇద్దో అవ్వదు మన వల్ల. హార్న్ పెట్టిన తర్వాత దీని సౌండ్ ఎట్లా వస్తుందో వినిపిస్తా. పెట్టడం కూడా పెద్ద కష్టమేం కాదు, కానీ మనది వచ్చేసి సింగిల్ హార్న్. డబుల్ హార్న్ అయితే ఇంకా ఈజీ, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే. మనది సింగిల్ హార్న్ కాబట్టి రిలే పెట్టుకొని చేసుకోవాలి కొన్ని జుగాడ్లు. మనం ఇందాక హార్న్ అయితే ఫిట్ చేసేసాం. ఇంట్లో ఉండడం వల్ల ఇందాక హార్న్ అయితే సరిగ్గా వినిపించలేకపోయాను. ఇప్పుడు వినండి. ముందు లారీ ఓడున్న సైడ్ ఇచ్చి పక్కకి వెళ్ళిపోవాల్సిందే. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మన దగ్గర ఈ అండర్ గ్లో లైట్స్ ఉన్నాయి. కొంచెం మన దానికి ఇంకొంచెం లుక్ ఇవ్వడం కోసం ఈ అండర్ గ్లో లైట్స్ అయితే నేను కింద ఫిట్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్ గా ఇక్కడ పెడదాం అనుకుంటున్నా, బట్ కానీ ఇంజిన్ హీట్ వల్ల ఇది ఊడిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇలా పెట్టేద్దాం అనుకుంటున్నా కనిపించకుండా. చూద్దాం. ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్న వర్క్ మొత్తం మనమే చేసుకుంటున్నాం అనమాట. వర్షం మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. 8:30కి ఒక గంట ముందు నుంచే మనం పని అయితే స్టార్ట్ చేస్తాము. ఒకసారి శాంపుల్ చూపిద్దాం మన వాళ్ళకి. అండర్ గ్లో లైట్స్ మనకి ఇట్లా వస్తాయి. అలా ఉంది, అదిరిపోలా. సో ఇది ఈ సెటప్ కోసం మనం మార్నింగ్ నుంచి కాదు, ఈవినింగ్ నుంచి అదే కష్టపడ్డాం. మనం స్టార్ట్ చేసామని వర్షం కూడా వచ్చింది, అంటే మన బండికి ఆశీర్వాదిస్తుంది అనమాట. సో అలా వెనకాల కూడా పెడదాం అనుకుంటున్నా. ఇక్కడ పెడదామా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నా. మొత్తం అయిపోయిన తర్వాత అవుట్పుట్ అయితే చూపిస్తాను. ఇప్పుడు టైం చూడండి, 9:17 అయింది. ఇప్పటికి మన బండి అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఫైనల్ లుక్ అయితే చూపించేస్తాను చూడండి. మన బండిలో ఇప్పుడు మనం ఫ్రంట్ హార్న్, ఈ మొబైల్ హోల్డర్, హార్న్ ఆల్రెడీ నేను మార్నింగ్ చూపించేసాను. సో మళ్ళీ చూపించాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు అండర్ గ్లో లైట్ చూడండి. అండర్ గ్లో లైట్ చూడండి ఎట్లా గ్లో అవుతుంది అసలు. ఇలా రోడ్డు మీద మనం వెళ్తుంటే చూడడానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడు బయట నుంచి లుక్ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. సో మొత్తం డార్క్ గా ఉంది కదా. ఇప్పుడు మీకు నేను అసలు ఈ బండిలో ఎన్ని లైట్స్ ఉన్నాయో నేను మొత్తం చూపిస్తా చూడండి. ఫస్ట్ మనం ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడే హజార్ లైట్ తో మనకి వెల్కమ్ చెప్తుంది బండి. తర్వాత మనం ఇంజన్ అయితే స్టార్ట్ చేసుకుందాం. సో స్టార్ట్ చేసుకుంటే మెయిన్ హెడ్ లైట్ అయితే డైరెక్ట్ గా ఆన్ అయిపోతుంది. హై బీమ్, లో బీమ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లో బీమ్ లో అయితే పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు దీని లుక్ అయితే చూడండి, చాలా సెక్సీగా ఉంది కదా. దీని అండర్ గ్లో లైట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు దీని లైట్ త్రో చూడండి. లైక్ ఫస్ట్ లైట్ అయితే ఆన్ చేస్తాను నేను ఇప్పుడు. అంటే ఏదైతే మనం ఫస్ట్ పెట్టామో పైన లైట్, ఆ పైన లైట్ ఫోకస్ ఇది. పైన లైట్ ఆన్ చేస్తేనే ఇంత హెవీగా వస్తుంది. అండ్ ఇప్పుడు కింద లైట్ ఆన్ చేస్తా. ఎర్లీ మార్నింగే, నైట్ అంటే ఎవరు నమ్మడు. అండ్ దీనిలోనే మనకి ఫ్లాషెస్ కూడా ఉన్నాయి. 1, 2 ఫ్లాషెస్. ముందు వచ్చినోడు ఎవడన్నా ఎక్కువ తక్కువ చేస్తే
బిస్కెట్ అయిపోయినట్టే ఇంకా వాడు. సో ఇది మనం మన బండిలో యాడ్ చేసిన థింగ్స్ అయితే అసలు నైట్ టైం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. నాకు ఈ ఫ్లాషెస్ ఆన్ చేయడం అయితే కరెక్ట్ గా రావట్లేదు. ఇది సంథింగ్ ఈ సిగ్నల్ లైట్ ని అటు ఇటు ఆన్ అయింది. ఇప్పుడు దీని ఫ్లాషెస్ కూడా ఎట్లా వర్క్ అవుతున్నాయో చూడండి. చాలా సెక్సీగా ఉంది కదా బైక్. ఇప్పుడు ఈ బండి ఫైనల్ లుక్ ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో దీన్ని క్లియర్ గా ఎండలో షూట్ చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడు డార్క్ అయిపోయింది కాబట్టి నైట్ టైం చూపిస్తున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. Hope you guys enjoy this video. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is Adrian Subbai signing out.